హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రేమిల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నల్లేరండి. ఇదంతా కూడా వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మనకి పచ్చగా వచ్చేస్తాయి కదండి చెట్లన్నీ కూడా. అలాగే నల్లేరు కూడా నిన్న మొన్నటి వరకు ఎండిపోయినట్టు ఉండేదండి. ఇప్పుడు ఈ వర్షాలకి లేత చిగుర్లతోటి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇక ఈ చిగుర్లే కదా మనకు కావాల్సినవి. ఇవి తీసుకున్నాను. ఇవి నీట్గా ఆకులు తీగలు అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక వీటితోటైతే మీకు నిలవ రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత 2 గుప్పెళ్ళ ముక్కలు అయితే అయినాయండి, మన నల్లేరు ముక్కలు. ఇక వీటికి సరిపడా మనకి మసాలాలు కూడా చూపిస్తాను. ఇక దీంతో మనకి ఏంటంటే దోశలు పోసుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు, బెండకాయ పులుసు పెట్టుకుంటాం కదండి, అలా ఒక టమాటా వేసుకొని బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు అండి, చాలా మంచిది. ఇక తర్వాత వచ్చేసరికి వీటికి కావాల్సినవి ఏంటంటే ఈ పచ్చడికి 2 పెద్ద వెల్లుల్లిపాయలు గుడ్లండి ఒలిచినవి, ఒక గుప్పెడు ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఇక తర్వాత మినప్పప్పు శనగపప్పు 2 స్పూన్లకి అలా తీసుకున్నాను, 2 కలిపి. ఇక ఇవి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అండి, ఒక గుప్పెడు పైనే ఉంటుంది. ఈ కరివేపాకు అయితే తీసుకున్నాను, మన తోటలోది ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి. ఇక తర్వాత వచ్చేసరికి 2 స్పూన్ల చింతపండు గుజ్జు, ఇది ఎండబెట్టిందండి. ఇక మీరు ఉడకబెట్టిన గుజ్జు అయినా సరే ఇలా 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం బెల్లం అండి టేస్ట్కి. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కాక ఇక ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ నల్లేరు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, మనకి నిలవ పచ్చడి కదా, పాడవకుండా ఉండడానికి. ఇక తర్వాత ఇందులో కొంచెం చిన్న కిచ్చింగ్ అంటే దురద వచ్చే గుణం కూడా ఉంటుందండి ఈ నల్లేరుకి. ఇక అది కూడా పోతుంది మనం ఇలా నూనెలో వేగించడం వల్ల. ఇక తర్వాత వచ్చేసరికి చూసారా మంచి కలర్తో ఎలా వచ్చినాయో. ఇంకా ఇలా వేగిన తర్వాత ఇక మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వీటిని మనం చల్లారనివ్వాలండి, వేడి మీద ఎప్పుడు మిక్సీలో వేయొద్దు. పోపులు పచ్చళ్ళు ఏదైనా కూడా చల్లారిన తర్వాతే మనం మిక్సీలో వేసుకుంటే వాటి టేస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇక మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకొని దోరగా ఆ కమ్మదనం వస్తుందండి, ఎక్కువగా మాడనివ్వకుండా ఎక్కువగా వేగనివ్వద్దు, చక్కగా మైల్డ్గా వేగితే కనుక మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసరికి వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక గుప్పెడు అయితే అయినాయండి. ఇంకా మనం వెల్లుల్లిపాయ ఎంతో మంచిది కదా మన బాడీకి, ఎక్కువగా వేసుకున్నా కూడా ఏం నష్టమేమీ లేదు. ఇక ఇలా ఒలుచుకున్నవి వేసుకోండి, తొక్కతో కాకుండా ఇలా ఒలుచుకున్నవి అయితే మంచిది. తర్వాత వచ్చేసరికి ఇందులో ధనియాలు కూడా మంచి కమ్మదనం వచ్చే వరకు వేయించుకున్నాక ఇక ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి సగం పచ్చిమిరపకాయలు సగం కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం నిలవ ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా ఎండుమిర్చి మాత్రమే వాడుతున్నాను. ఈ ఎండుమిర్చిలో కూడా మనకి ముడత ఉంటుందండి కాయ, ముడత ఉన్న కాయ అయితే కనుక మనకి ఏంటంటే కారము ఉంటుంది, కలరు వస్తుంది. కాబట్టి అలాంటి కాయలను అయితే ఎంచుకుంటే మనకి ఇలాంటి రోటి పచ్చళ్ళ కాయలకి ఇదిగోండి చూడండి ఎంత ముడత ఉన్నదో కాయ. ఇలాంటి కాయలను ఎంచుకుంటే కనుక మనకి కర్రీలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి, కారానికి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఇలా కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఇక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే ఇలాగా చల్లారనివ్వాలండి, వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారి పెట్టుకుంటానికి పక్కన పెట్టేసుకొని ఇక మనం ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెలోనే కొంచెం నూనె పోసుకొని తాలింపు అయితే వేసుకుందామండి. ఇందులో ఆవాలు జీలకర్ర ఇక కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి. మీకు ఇంగువ టేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే కనుక ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఇక ఇంగువ కూడా కొంచెం వేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం చింతపండు గుజ్జు ఏదైతే ఉన్నదో అది ఎండబెట్టింది, కాకపోతే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద వేస్తే కనుక అందులో ఉన్న ఏమైనా కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి డ్రై అయిపోతుంది, కాబట్టి ఇక పచ్చడి పాడవకుండా ఉంటుందండి. మనకి ఉడకబెట్టిన గుజ్జు అయినా సరే లాస్ట్లో ఇలా వేసేసుకుంటే మంచిది. ఇక అందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసేసాను. ఇక ఈ బెల్లం కూడా అందులో ఆ వేడికి అలా మగ్గిపోతుంది కదా. ఇక తర్వాత వచ్చేసరికి చల్లారాక పక్కన పెట్టుకున్నాక 1 by 1 అన్నీ చక్కగా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లాగా అయ్యే వరకు చక్కగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తటి పౌడర్ అయిన తర్వాత చింతపండు గుజ్జు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో అయితే ఈ పౌడర్ వేసేసుకొని తర్వాత నల్లేరు ముక్కల్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇక ఆ మిక్సీలోని మళ్ళీ మనం ఏదైతే ఈ చింతపండు గుజ్జు ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్తో సహా ఒకసారి వేసుకొని తిప్పుకుంటే మనకి ఈక్వల్గా కలిసిపోతుందండి పచ్చడి. అప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇక అందులో కొంచెం గానుగ నూనె అండి, పల్లీల నూనె అయితే వాడతాను నేను. ఇక అది లైట్గా గోరువెచ్చగా వేడి చేసి చల్లారిన తర్వాత ఇక ఆ పచ్చడిలో వేసి మనకి ఒక గాజు కంటైనర్లో
కానీ 8 డబ్బాల్లో కానీ చక్కగా భద్రపరచుకోవచ్చు. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తొలి ముద్దగా వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈ విధంగా. తర్వాత వచ్చేసరికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే నాకు తెలిసినంత వరకు మీ ముందుకైతే తీసుకొని వస్తాను. నన్ను అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.